హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో హెల్దీ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నానండి. శనగలతో అట్లను ప్రిపేర్ చేస్తున్నాను. ఈ శనగ అట్లు హెల్త్కు చాలా అంటే చాలా మంచిది. ఈజీగా వెయిట్ లాస్ కావాలి అనుకునే వాళ్ళు, అలాగే హెల్దీగా బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు ఇలా శనగలతో అట్లను ప్రిపేర్ చేసుకుని తినండి. చాలా అంటే చాలా మంచిది. రోజు మార్నింగ్ ఒక అట్టు ప్రిపేర్ చేసుకుని తింటే చాలండి, మనిషికి చాలా ఎనర్జీని ఇస్తుంది. మరి ఈ శనగ అట్లను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా శనగ అట్లను ప్రిపేర్ చేయడానికి ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ శనగలను తీసుకోండి. మనం తీసుకున్న ఒక గ్లాస్ శనగలకు హాఫ్ గ్లాస్ బియ్యాన్ని తీసుకోండి. నేను రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను. మనం తీసుకున్న శనగలు బియ్యము రెండు కూడా ఇలా వాటర్ వేసి రైస్ను శనగలను 2 సార్లు బాగా కడగండి. మరి ఇలా కడిగి పెట్టుకున్న వాటర్ను వంపేసి ఈ శనగలలోకి మరొక 2 గ్లాసుల ఫ్రెష్ వాటర్ను వేసుకొని ఈ శనగలను 6 గంటల పాటు నాననివ్వాలి. లేదంటే నైట్ నానబెట్టుకుంటే మనకు మార్నింగ్ అంతా శనగలు ఇలా మంచిగా నానిపోతాయి. చూడండి, నేను శనగలను నైట్ నానబెట్టుకున్నాను. మార్నింగ్ అంతా నాకు ఇలా రెడీ అయ్యాయి. మరి ఇలా నానిపోయిన శనగలను మిక్సీ పట్టుకుందాం. శనగలను మిక్సీ పట్టుకోవడం కోసమని ముందుగా ఒక మిక్సింగ్ జార్ తీసుకొని మనం నైట్ నానబెట్టుకున్న శనగలను రైస్ను ఇలా మిక్సింగ్ జార్లోకి వేసుకోండి. అలాగే చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ను వేసుకోండి. అలాగే ఒక 10 పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక స్పూన్ జీలకర్రను వేసుకోండి. మనం వేసుకున్న శనగలు బియ్యం రెండు కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవడం కోసమని ఒక గ్లాస్ వాటర్ను వేసుకోండి. అలాగే కొద్దిగా పచ్చి కరివేపాకును వేసుకోండి. అలాగే లాస్ట్గా ఒక స్పూన్ ఉప్పును వేసుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకుందాం. శనగలను రైస్ను రెండింటిని కూడా ఈ విధంగా ఫైన్గా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి. చూడండి, శనగలను ఈ విధంగా ఫైన్గా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా మిక్సీ పట్టుకున్న శనగ పేస్ట్ను వేరొక బౌల్లోకి వేసుకోండి. అలాగే ఒక స్పూన్ పసుపును వేసుకోండి. మనం వేసుకున్న పసుపు అలాగే మిక్సీ పట్టుకున్న శనగ పేస్ట్ రెండు కూడా కలిసిపోయే విధంగా ఇలా కలుపుకున్న తర్వాత మనకు శనగ పేస్ట్ ఇలా గట్టిగా అనిపిస్తుంది కాబట్టి ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని లూజ్గా దోశ బ్యాటర్ లాగా కలుపుకోండి. మీరు మీ కన్సిస్టెన్సీని బట్టి ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ దోశ బ్యాటర్ లాగా కలుపుకున్న తర్వాత ఇలా ప్రిపేర్ చేసుకున్న శనగ బ్యాటర్ను అట్లుగా వేసుకుందాం. శనగ అట్లను ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి పెన్నం పెట్టుకొని పెన్నం బాగా వేడి అయ్యాక పెన్నంపై ఇలా మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న శనగ బ్యాటర్ను పెన్నంపై వేసుకొని ఈ విధంగా రౌండ్గా అట్టులాగా స్ప్రెడ్ చేసుకోండి. మరి శనగ బ్యాటర్ను ఈ విధంగా అట్టులా ప్రిపేర్ చేసుకున్న తర్వాత అట్టు మనకు ఇలా ఒకవైపు కొద్దిగా కాలిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ను వేసుకోండి. అట్టుపై ఇలా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అట్టును ఒకవైపు బాగా కాలిన తర్వాత ఇలా ప్రిపేర్ చేసుకున్న అట్టును రెండవ వైపుకు తిప్పేసుకోండి. అట్టును రెండవ వైపు కూడా బాగా కాలిన తర్వాత శనగ అట్టును ఈ విధంగా మరొక వైపుకు తిప్పేసుకొని అట్టుని ఇలా అటు ఇటు రెండు వైపులా బాగా కాల్చుకున్న తర్వాత ఇలా ప్రిపేర్ చేసుకున్న శనగ అట్టును ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. మరొక అట్టును ప్రిపేర్ చేయడానికి పెన్నం బాగా వేడి అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న శనగ బ్యాటర్ను ఇలా పెన్నంపై వేసుకొని రౌండ్గా అట్టులాగా పెన్నంపై ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోండి. అట్టును ఇలా పెన్నంపై రౌండ్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా వేసుకున్న అట్టును కొద్దిగా వేగిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ను వేసుకోండి. అట్టుపై ఇలా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అట్టును ఒకవైపు బాగా కాల్చిన తర్వాత ఇలా ప్రిపేర్ చేసుకున్న అట్టును రెండవ వైపుకు తిప్పేసుకోండి. అట్టును రెండవ వైపు కూడా బాగా కాల్చుకున్న తర్వాత ఇలా ప్రిపేర్ చేసుకున్న అట్టును మరొక వైపుకు తిప్పేసుకోండి. శనగ అట్టును ఈ విధంగా అటు ఇటు రెండు వైపులా బాగా కాల్చిన తర్వాత ఇలా ప్రిపేర్ చేసుకున్న అట్టును వేడివేడిగా ఉన్నప్పుడే ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే హెల్దీ అండ్ టేస్టీ శనగ అట్లు రెడీ అయ్యాయి. చూడండి, నేను ప్రిపేర్ చేసిన శనగ అట్లు ఎలా ఉన్నాయో. మరి ఈ విధంగా నేను చేసే ప్రాసెస్లో మీరు కూడా శనగ అట్లను ప్రిపేర్ చేసుకొని ఈ శనగ అట్లకు కాంబినేషన్గా ఇలా పల్లి చట్నీని టమాటా చట్నీని ప్రిపేర్ చేసి సర్వ్ చేసి పెట్టండి. ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఈ విధంగా శనగ అట్లను ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకుని తినండి. నేను ప్రిపేర్ చేసిన ఈ శనగ అట్లు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.